ఇవాళ సాటర్డే మే 10th 2025. ఆడు గ్యాస్ ఎట్లా లీక్ చేస్తుండో ఇల్లంతా వాసన నిండిపోయింది. ఎవరికి చెప్పుకోవాలా ఏం చేయాలా? అది ఇట్లా వాసన మొత్తం లోపలికి వదులుతున్నాడు. ఏమన్నా అంటే ఎవడు ఏం బీకటోడు లేడు, నేను ఏమైనా చేయగలుగుతా అన్నట్టున్నాడు వాడు. దారిలో కూర్చున్నాడు, అటు పోనీయకుండా ఇటు పోనీయకుండా. ఏం చేయాలా ఈ ముండా కొడుకుతోటి? పిల్లకు ముందే జ్వరం ఉంది, పాపకు రాత్రి అంతా జ్వరం. ఇట్లా వీడు వాసన ఇట్లా ఇచ్చేస్తుంటే ఏం చేయాలి నేను? ఇంత పెద్ద కిటికీ ఓపెన్ ఉంది, వాసన అంత నిండదా? ఫ్యాన్ గాలికి కూలర్ గాలికి లోపల ఉంటుంది, వాసన పోనే పోదు. వాడేమో చెప్తున్నాడు రోజు ఇదే కథ, రోజు ఈయన నింపాలా. ఆ వాసనకి నేను పోయి ఇంటి ముంగట రోడ్డు మీద నిలబడాలి, అట్లున్నది. మళ్ళీ ఆడ షటర్ కాడ కూడా కూర్చున్నట్టు లేదు. ఇంట్లో అంతా వాసన నిండిపోయింది. గాడ నింపుతే ఏమైంది? రిపేర్లు చేస్తుంటావు, నింపుతా ఉంటావు. ఇంట్లో ఒకసారి వాసన చూద్దుదా. ఈ వాసన భరించలేక ఇంటి ముంగడ పోయి కూర్చోవాల్సి వస్తుంది. గాడ నింపితే ఏమైంది మరి? నువ్వు ఒకసారి ఇంట్లో చూడిపో వాసన ఎట్లా నిండిపోయిందో. మరి రిపేర్ చేసుకుంటే ఎందుకు నింపుతావు ఇన్నే? మరి నువ్వు ఎందుకు ఇట్లా నింపుతావు? గాడ నింపుతే ఏమైంది? రిపేర్ చేసుకుంటే ఎందుకు నింపుతావు? వాసన ఒకసారి ఇంట్లో చూద్దుదా నువ్వు. అదే మరి నీకే హెల్త్ పాడవుతుంది, మాకు కాదు. ఫస్ట్ నీకే పాడవుతుంది. అదే నువ్వు మమ్మల్ని రాషన్ కావాలని చూస్తున్నావు, కానీ ఫస్ట్ నీకే హెల్త్ పాడవుతుంది నువ్వు ఇట్లా నింపుతుంటే. అదే మేము కావాలని నువ్వు చూస్తున్నావు, కానీ ఫస్ట్ నువ్వే కాస్తావు. చూడు అది ఎట్లా అట్లా లీక్ చేస్తూ ఉంటావు. అది వాసన ఎంతగానో వస్తుంది ఇంట్లోకి. అది మొత్తం ఇంట్లో నిండిపోతుంది, పోనే పోదు. ఎంత చెప్పినా ఇది చేస్తావు. ఆడ నింపుతే ఏమైంది? నువ్వు ఒకసారి చూద్దా ఇంట్లో వాసన ఎట్లా నిండిపోయిందో. ఇంట్లోకి ఎందుకు వస్తుంది అని మాట్లాడుతున్నావు? ఎంత దూరం ఉంది రూము? ఆ పిల్లకి రాత్రి అంతా జ్వరం ఉన్నది, మళ్ళీ వాంతులు చేసుకుంటుంది. ఇట్లనే నింపుతూనే ఉంటావు. ఈయన ఇదేంది రాత్రి అంతా జ్వరం ఉంది అంటున్నా పాపకి. మరి గాడ నింపుకో రాదు? చూడు పాపకి. నేను నింపిన అంటలేను, వాంతులు చేసుకుంటుంది వాసనకి అంటున్నా. రోజు 4-5 సిలిండర్లు నింపాలా, మాకు ఇబ్బంది పెట్టాలా. వాసన మొత్తం ఇంట్లో నిండిపోతుంది. ఆ కిటికీ పెద్దగా ఉంది, ఎవరికి చెప్పుకోవాలా ఏం చేయాలా? ఆ దారిలో కూర్చునుడు, దారిలో నిలబడుడు, అటు పోవద్దు ఇటు పోవద్దు. గలీజ్ మాటలు ఏమన్నా అంటే 3 పిల్లలు ఎగబడతారు మీదికి. కట్టుకున్నోడే చక్కగా